కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలనను దరఖాస్తుల స్వీకరణ ముమ్మరం జరుగుతుంది. నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డు రామన్నపేట మండలం నిధాన్పల్లిలో ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొని లబ్ధిదారులను అడిగి దరఖాస్తుల ఫామ్లు నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు చేసిందన్నారు. 6 గ్యారంటీల్లో మిగిలిన పథకాలు కూడా అమలు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే అర్హులను గుర్తించి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. 100 రోజుల్లోపే అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న పాలన వచ్చిందన్నారు. గతంలో ప్రజల సమస్యలు చెప్పుకోవాలంటే ముళ్ల కంచెలు అడ్డు ఉండేదని, ఇప్పుడు పాలకులే ప్రజల దగ్గరకు వచ్చి సమస్యలు అడిగి పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే వీరేశం అన్నారు. వేముల వీరేశం సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సభ్యులు వేముల వీరేశం గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అధికారులు కూడా ప్రజల వద్దకు ప్రజాప్రతినిధులు అధికారులు వచ్చి వాళ్ళ దగ్గర దరఖాస్తు తీసుకునే విధంగా ఈ ప్రజాపాలన కార్యక్రమం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 10 లక్షల వైద్య సాయము గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలియజేసేందుకు గర్విస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీముల్ని 2 స్కీముల్ని 48 గంటల్లో అమలు చేసి తన చిత్తశుద్ధిని, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని చాటుకుంది. మిగతా గ్యారంటీలకు ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం అనేది ప్రజలు చాలా సంతోషంగా, ఆనందంగా, ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు వాళ్ళు కోరుకున్నటువంటి ప్రజాపాలన వచ్చింది. వాళ్ళు కోరుకుంటున్నటువంటి పద్ధతిలో పాలన వారి దగ్గరికి వచ్చింది. వారి సమస్యల్ని విని పరిష్కరించేటువంటి ఒక వేదిక వారి వార్డులలోకి, ఊర్లలోకి వచ్చిందని ప్రజలు భావిస్తారు. ఈ కార్యక్రమాన్ని 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ అంతకంటే ముందుగానే వేగంగా ఈ కార్యక్రమాన్ని గ్రౌండ్ చేస్తున్నందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. గతంలో మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కలవాలంటే, రాష్ట్ర ప్రభుత్వానికి వారి సమస్యల్ని వివరించాలంటే ముండ్ల కంచెలు, ఇనుప గేట్లు అడ్డం ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ముండ్ల కంచెలు, ఇనుప గేట్లు తొలగిపోయి పాలనే వారి వద్దకు వచ్చినందుకు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి ప్రజల యొక్క ఆశయాల్ని వాళ్ళు కోరుకున్నటువంటి పద్ధతుల్లో ఏ స్కీములో ఎవరెవరు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి అతి త్వరలో ఈ స్కీమ్